రాజధానితో ఏంటి ఆటలు? దశాబ్ద కాలంగా అంధకారంలోనే ఆంధ్రుల కలల రాజధాని. జగన్ రాజధానుల ఆట చూసి నవ్వుకుంటున్న జనం. వేరే దారి లేక రాజధాని విషయంలో చంద్రబాబునే నమ్ముతున్న జనం. ఏపీ రాజధానితో ఇద్దరు ఆటలాడుతుండడం మాత్రం కామన్. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాజధాని అనేది ఒక భౌగోళిక అవసరం. రాజకీయ పక్షాలకు మాత్రం ఒక ఆట వస్తువు. అధికారం మారినప్పుడల్లా ముఖ చిత్రం మారడం, పాలకుల ఈగోలకు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బలి కావడం ఏపీలోనే చూస్తున్నాం. ఒకరు గ్రాఫిక్స్ తో మభ్యపెడితే మరొకరు 3 ముక్కలాటతో కాలాన్ని కరిగించేశారు. ఇప్పుడు సరికొత్తగా మావిగన్ అనే సరికొత్త ప్రయోగం తెరపైకి వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పనుల వేగం శూన్యం. అవినీతి ఆరోపణలు, రైతుల ఆవేదనలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏపీ రాజధాని అనేది పాలకుల రాజకీయ ప్రయోగశాలగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు మార్క్ గ్రాఫిక్స్ మాయాజాలం కనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు ప్రపంచ స్థాయి రాజధానిని అందిస్తామని అమరావతిని తెరపైకి తెచ్చారు చంద్రబాబు. సింగపూర్ సంస్థలతో డిజైన్లు, వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్, అద్భుతమైన బిల్డింగుల కేటలాగులతో ఆ 5 ఏళ్లు ఒక రేంజ్ హడావుడి నడిచింది. అయితే ఆచరణలోకి వచ్చేసరికి శాశ్వత కట్టడాల కంటే తాత్కాలిక భవనాలే ఎక్కువగా వెలిశాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం డిజైన్లకే ఖర్చయిందనే విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ చూపించి ప్రజలను భ్రమల్లో ముంచారే తప్ప ఒక పూర్తి స్థాయి సజీవ రాజధానిని 5 ఏళ్లలో అందించలేకపోయారనే అసంతృప్తి నాడే వ్యక్తమైంది. ఆ అతి విశ్వాసమే 2019లో టీడీపీ ఓటమికి ఒక ప్రధాన కారణమైంది. 2019 నుంచి 2024 మధ్య గత జగన్ సర్కార్ రాజధానితో 3 ముక్కలాట ఆడింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతికి జై కొట్టిన జగన్ సీఎం అయ్యాక వికేంద్రీకరణ మంత్రాన్ని జపించారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు అంటూ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చి అసలు ఆట మొదలుపెట్టారు. కోర్టు కేసులు, స్టేలు, వివాదాల నడుమ 5 ఏళ్ల పాలన సాగింది. ఫలితంగా అమరావతి అడవిలా మారిపోగా విశాఖకు పరిపాలన మారుతుందనే మాట కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఆ 5 ఏళ్ల కాలయాపన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాక, యువత ఉద్యోగాలు లేక తీవ్రంగా నష్టపోయారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఈ 3 ముక్కలాటను తిరస్కరిస్తూ వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పారు. ఇక ప్రస్తుత చిత్రం. రాజధానిపై జనం క్లారిటీ ఇచ్చినా రాజకీయ నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓటమి తర్వాత వైసీపీ మావిగన్ అనే కొత్త నినాదాన్ని అందుకుంది. టర్మ్ కి ఒక పేరు మారుస్తూ పోతే ప్రజల్లో విశ్వసనీయత ఎలా ఉంటుందో ఆ పార్టీ ఆలోచించడం లేదు. మరోవైపు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతిపై మళ్లీ ఫోకస్ పెట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ఆశించినంత స్పీడప్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెంచేస్తున్నారని, అమరావతి పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. కౌలు చెల్లింపులు, ఫ్లాట్ల డెవలప్మెంట్ విషయంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. నాడు భూములిచ్చి రోడ్డున పడ్డ రైతుల కష్టాలు పాలకులు మారినా తీరకపోవడం విషాదకరం. ఓవరాల్ గా చంద్రబాబు గ్రాఫిక్స్ అన్నారు, జగన్ 3 ముక్కలాట ఆడారు. ఇప్పుడు మళ్లీ కొత్త పేర్లు, పనుల్లో జాప్యం, అవినీతి ఆరోపణలు. అసలు ఏపీకి ఒక ఖచ్చితమైన రాజధాని ఎప్పటికి వస్తుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రాజధాని అనేది ఒక పార్టీ ఆస్తి కాదు. అది 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం, భవిష్యత్తు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు స్వార్థ ప్రయోజనాలు, ఈగోలు పక్కన పెట్టి ఉన్న రాజధానిని వేగంగా అభివృద్ధి చేయడంపై, రైతులకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టాలి. లేకపోతే చరిత్ర ఏ ఒక్కరిని క్షమించదు. ప్రజలు మరోసారి అంతకంటే గట్టి తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంటారు.